మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చుతని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ఆయన ఒక ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ప్రాంతవాసులు ఆయనను శోధించడానికి రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చారు. ప్రశ్నలు వేస్తూ, నువ్వు పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నావు, నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు, చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని భుజిస్తున్నారు, వెన్నులను తుంచుతున్నారు అని విపరీతమైనటువంటి ప్రశ్నలతో ప్రభువును శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరి ప్రశ్నలకు ఆయన ఒక్క సమాధానం చెప్పి వారి యొక్క నోళ్లను మూయించాడు. అదేదనగా, నేను పాపులతో కూర్చుని భోజనం చేస్తున్నాను, నా శిష్యులు ఉపవాసం ఉండట్లేదు, నేను చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నాను అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారే. అసలు నేను ఈ భూమి మీదకి వచ్చింది కారణం ఏంటంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాప రొచ్చులో ఉన్నారో, ఎవరైతే మారు మనస్సు లేకుండా ఉన్నారో వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను. ఒకవేళ మీ ఊర్లో ఒక వైద్యుడు ఉంటే ఆ వైద్యుడు ఎవరికి అవసరం అంటే ఆరోగ్యంగా ఉన్నవానిక కానే కాదే, అనారోగ్యంగా ఉన్నవానికే కదా అని ఆయన వానికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వారు మౌనులైపోయారు. ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి విశేషమైనటువంటి భాగం ఏదనగా, మారు మనసు పొందవలనని దేవుడు ప్రకటిస్తున్నాడు. దాన్ని ప్రకటించడం మటుకు కాదు గాని మారు మనసు పొందడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను, మీరు మారు మనసు పొందాలని నేను మిమ్మల్ని పిలుచుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. మారు మనసు అంత ప్రాముఖ్యమా అంటే అవును. మనం క్రీస్తు రక్తంలో కడగబడకపోతే మరియు మన మనస్సు మార్చబడకపోతే వాక్యం సెలవిస్తుంది, మన మనస్సు రాతి స్వభావం కలిగినది. దానికి దయ, జాలి, ప్రేమ, వాత్సల్యత, కనికరము, న్యాయము ఈ మాటల యొక్క విలువ తెలియదు. అది ఎంతసేపటికి దానికి నచ్చిన మెచ్చిన పాపక్రియలు చేయడానికే వేగిరపడుతూ ఉంటుంది. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలను, వాక్కులను గుర్తించడానికి, బదిలిపరచుకోవడానికి ఏమాత్రం అది ప్రయత్నమే చేయదు. అందుకే అది రాతి మనస్సు. ప్రభు అంటున్నారు, మీ మనస్సు మారాలి అనగా మీ రాతి మనస్సు ఎంత శిక్షకు అనుమతించిన, బుద్ధి రావాలని వారికి బోధించిన, ఉపదేశించిన వారి మనస్సు రాతిది గనక ఏమాత్రము దానిలో చలనం ఉండదు. అందుకే ప్రభు అంటున్నారు, మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారితే అప్పుడు నా మాటలు మీకు అర్థమవుతాయి, నా ప్రేమ మీకు అర్థమవుతుంది, నా రక్షణ ఏంటో మీకు అర్థమవుతుంది, పరలోక రాజ్యం అంటే ఏంటో అర్థమవుతుంది, నరకం నుండి తప్పించబడి శాశ్వత జీవం అంటే ఏంటో అర్థమవుతుంది అని ప్రభు మారు మనసు పొందడానికి పిలుపునిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నంతసేపు ఆ అనారోగ్యం వారిని బలహీనపరుస్తుంది, వారిని కృంగదీస్తుంది, బాధపరుస్తుంది, ఇబ్బంది పెడుతుంది, ఏ పని చేయనివ్వకుండా కట్టిపడేస్తుంది. అయితే అతడు ఆరోగ్యవంతుడిగా మార్చబడినప్పుడు పని చేసుకోగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు, ప్రయాణం చేయగలుగుతాడు, సంపాదించుకోగలుగుతాడు, సమాధానంగా ఉండగలుగుతాడు, సంతృప్తిగా తినగలుగుతాడు. ప్రభు ఈ యొక్క మాటను నేడు మనకు సెలవిస్తున్నారు. మీ మనస్సు మారితే మీకు అంత సంతోషం కలుగుతుంది. మీరు ఆనంద ఆహ్లాదాలతో, ఉత్సాహ సంతోషాలతో తేలియాడేటువంటి అనుభవంలోకి మీరు రాగలుగుతారు. అయితే మారు మనసు గురించి ప్రభు మరొక మాటను సెలవిస్తున్నారు. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక 100 మంది ఉంటే ఉజ్జాయింపుగా ఆ 100 మందిలో 99 మంది మారు మనసు పొందాల్సిన అక్కర్లేదు, అనగా వారు మారు మనసు పొందుకొని ఉన్నారు. క్రొత్తగా వాళ్ళు పొందుకోవాల్సిన అక్కర్లేదు, వారు మారు మనసు పొందుకొని ఉన్నారు కనుక వారిని బట్టి సంతోషం ఉంది ప్రభుకి. అయితే ఒక్క వ్యక్తి మారు మనసు లేకుండా ఉన్నాడు చూశారు, ఆ వ్యక్తిని గూర్చి ప్రభు పిలుపునిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందుకొని దేవుని కౌగిలిలోకి చేరతాడో, ఆయన రక్తంలో కడగబడతాడో, పాప క్షమాపణ పొందుకుంటాడో, మారు మనసు పొందుకుంటాడో అప్పుడు పరలోకమందు గొప్ప సంతోషం కలుగును. ఈ మారు మనసు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని ఇవ్వడం మటుకు కాదు గాని పరలోకములో ఉన్న వారందరూ కూడా మనల్ని బట్టి సంతోషించే విధంగా, గొప్ప సంతోషం నెలకొనే విధంగా ప్రభు మారుస్తారు. మనల్ని బట్టి పరలోక సైన్యం కూడా సంతోషిస్తుంది. మారు మనసులో ఎంత ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి. మనం మారు మనసు పొందుకుంటే మన రాతి మనసు తీసివేయబడుతుంది. మనకు మెత్తటి మాంస హృదయాన్ని, మెత్తటి మనస్సును ఆయన మనకిస్తారు. ఈ మనస్సు ప్రతి సున్నితమైనటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా గ్రహించగలుగుతుంది. ఎందుకంటే
సున్నితంగా ఉన్నదానికి చిన్న వస్తువు తగిలినా దానికి మచ్చబడుతుంది, చిన్న వస్తువు తగిలినా దానికి ఘాటు పడుతుంది, దానికి డ్యామేజ్ అవుతుంది. అదే కఠినంగా ఉన్నటువంటి వస్తువును గట్టిగా కొట్టినా కూడా దానికి ఏ మాత్రం కూడా ఏ యొక్క గీత పడదు, ఏ యొక్క నష్టం కూడా కలగదు. అయితే మనం ఎప్పుడైతే మారు మనసు పొందుకొని సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటామో ప్రతి చిన్న పాపము కూడా మనల్ని గుచ్చుతుంది, మనకి నొప్పి కలిగిస్తుంది. చిన్న అవిధేయత కూడా మనల్ని గుచ్చుతుంది, మనల్ని నలిపివేస్తుంది. కనుక మారు మనసు పొందుకుంటే పాపాన్ని గుర్తించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం, పాపములో ఉన్నటువంటి సాతాను క్రియలను మనం ఓడించగలుగుతాం. మారు మనసు పొందుకుంటే మనకి జయ జీవితము, సంతోషము, సమాధానము మరియు మనల్ని బట్టి పరలోక రాజ్యములో సంతోషము నెలకొంటుంది. మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ప్రభు సెలవిస్తున్నారు. ఇదే లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందకపోతే ప్రభు అంటున్నారు వారిని నాశనానికి అప్పగించి వేస్తారు. ఎందుకని ఇక్కడ ప్రభు ఇంత కఠినమైనటువంటి మాటను మాట్లాడారు అనగా అక్కడ ఉన్నటువంటి గలిలీయులు జరిగిన విషయాన్ని ప్రభువుకు సెలవిస్తున్నారు. ఆ విషయాన్ని మనం లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కూడా కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోను గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. జనులందరూ వచ్చి గలిలీయులు ప్రభువుతో ఒక విన్నపాన్ని చేస్తున్నారు. అయ్యా, పిలాతు అనేటువంటి అధికారి కొందరు గలిలీయులను మరణానికి అప్పగించాడయ్యా, బలి అర్పిస్తున్నాడయ్యా, చంపివేస్తున్నాడయ్యా, ప్రాణ నష్టాన్ని కలుగు చేస్తున్నాడయ్యా అని చెప్పారు. ప్రభు అంటున్నారు, ఏంటి వారు నశించారు, వీరు నశించారు, వారు రక్తం చిందించబడింది, వీరు రక్తం చిందించబడింది అని అనుకుంటున్నారు, వాళ్ళ గురించి మీరు బాధపడుతున్నారేంటి? ఇంతకీ మీ సంగతి ఏమైంది? మీరు మారు మనసు పొందుకున్నారా? మీరు పాపక్షమాపణ పొందుకున్నారా? మీరు రక్షణ పొందుకున్నారా? నా రక్త మాంసాల్లో పాలుభాగస్తులు అవుతున్నారా? పాపము నుంచి దూరంగా పారిపోయారా? లోకాన్ని జయించగలుగుతున్నారా? సాతాను కుయుక్తులను గ్రహించగలుగుతున్నారా? గుర్తించండి, వారు మారు మనసు పొందకపోవట చేత నశించారని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అటువలే వారి వలె మీరు శ్రమలను, నాశనమును తెచ్చుకోవాల్సిన వారుగా ఉంటారు. మరియు సిలోయములోని గోపురము కూలి 18 మంది మరణించారు. యెరూషలేములో వారు మరణించారు కాబట్టి వాళ్ళు ఏమైనా పాపులని, మారు మనసు పొందలేదని మీరు అనుకుంటున్నారా? మీరు వారి గురించి ఆలోచించకండి, మీ గురించి ఆలోచించండి. మీరు మారు మనసు పొందుకున్నారా? మీరు పొందుకోకపోతే మీ పరిస్థితి కూడా అట్టి విధంగానే ఉంటుంది. కనుక మీరు ఇప్పుడే మారు మనసు పొందుకోండి. మీరు మారు మనసు పొందుకోవాలనే నేను ఈ భూమి మీదకి వచ్చాను. అందుకే వాక్యం వింటున్న మీతో మనందరితో ప్రభు సెలవిస్తున్నారు, మారు మనసు అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. కొంతమంది అంటారు, నేను మారు మనసు పొందేసుకున్నాను, ఇక నాకు మారు మనసు అక్కర్లేదు అన్నట్టుగా. కానీ మనం ఈ లోకాన్ని ముగించేంత వరకు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు, మనం పరిపూర్ణులుగా మార్చబడేంత వరకు మారు మనసు పొందుకుంటూనే ఉండాలి. ప్రతిదినం ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో అవిధేయులుగానే నిలిచిపోతారు. అయితే ఆ స్థితిలో నుండి వారు మారు మనసు పొందుకొని లోతైనటువంటి మారు మనసును కలిగిన వారుగా సంపూర్ణతకు సాగిపోతూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. మారు మనసు అనేది ఒక దినముతో, ఒక వారంతో, ఒక 10 రోజులతో, ఒక నెలతో కాదు. కానీ మనం ఈ శ్వాస విడిచేంత వరకు ప్రతి చిన్న విషయంలో కూడా మనమే ఇది ఏదైనా తప్ప, ఇది ఏదైనా పాపమా అని గుర్తిస్తూ, వెతుకుతూ, దానిలో మనం సరిచేయబడుతూ మారు మనసు పొందుకుంటూ దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలి. మనం మారు మనసు పొందాలనే ప్రభు సెలవిస్తున్నాడు. మనం మారు మనసు పొందుకుంటే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలుగుతుంది. మనం మారు మనసు పొందుకోకపోతే గలిలీయుల వలె, మరణించిన వారి వలె శిక్షకు పాత్రలుగా మార్చబడుతుంది. కనుక మారు మనసు పొందుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నారా? లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టడానికి ఆలస్యం చేస్తున్నారా? ఒకప్పుడు ఉన్నటువంటి పాపరోత, భ్రష్టమైనటువంటి మనసుతో, జీవితంతో ఇంకను కుమిలిపోతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? మారు మనసు పొందిన ఎడల ఆ బంధకాలన్నింటినీ, ఆ కట్లన్నిటినీ ప్రభు తెంచి సమాధానాన్ని కలుగు చేస్తాడు. తండ్రితో ఒక సంధిని కలుగు చేస్తాడు. ఒక సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. సంతోషాన్ని కలుగు చేస్తాడు. పరిపూర్ణ ఆనందాన్ని
ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక రాతి స్వభావంగా ఉన్నటువంటి కోపము, ఉద్రేకము, అహంకారము, గర్వము, మతతలు, వ్యభిచారము, అభిచారము, బుద్ధిహీనత, అజ్ఞానము, అవిధేయత, విరోధ భావము, మత్తతలు, కల్లాలు, గొడవలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అన్యాయము, మోసము, లంచాలు, వడ్డీలు, అన్యాయపు తీర్పులు, మందు, వ్యసనాలు, డ్రగ్స్, సిగరెటు, మోహం, కలహం, నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము, డంబాలకు పోయేటువంటి విషయాలు, వీటన్నిటినీ విడిచిపెట్టి ఈ రాతి స్వభావం అనేటువంటి మనస్సును మనం విడిచిపెట్టి దేవుని యొక్క మనస్సును మనం పొందుకోవాలి. ఇదే మారు మనస్సు. మన మనస్సు మారింది అనడానికి ఒకే ఒక స్పష్టమైనటువంటి సూచన ఏదనగా పాత జీవిత స్వభావం ఇక ఏది కనిపించదు. అదే మారు మనసు యొక్క స్పష్టమైనటువంటి సూచన. ఒకవేళ పాత స్వభావం కనిపిస్తూ ఉన్నట్లయితే ఇంకా మారు మనసు పొందుకోలేదని అర్థం. మనం పరిపూర్ణమైనటువంటి మారు మనసును పొందుకోవాలి, లోతైనటువంటి మారు మనసును పొందుకోవాలి. ఈ పూటతో అయిపోయింది అని సంతోషించడం కాదు, కానీ ప్రతి చిన్న విషయంలో కూడా మనం సరిచేయబడుతూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కళ్ళలో మొసటితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మారు మనసును గురించి మీరు స్పష్టంగా వివరించారు అయ్యా. నేడు మారు మనసు అవసరమని, మారు మనసు లేకపోతే నేను రాజ్యానికి వారసులు కాలేరని, మారు మనసు పొందాలని మీరు పిలువ వచ్చారని మీరు ఎంతో స్పష్టంగా సెలవిచ్చారు. వాక్యాన్ని ప్రతికబడినట్టు విధంగా ఆశీర్వదించండి. ప్రతి చిన్న విషయంలో కూడా మారు మనసు పొందుకొని నీ మనస్సును పొందుకున్న వారుగా, సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వారుగా, సంపూర్ణతకు సాగిపోవారుగా వారిని దీవించండి. ప్రతి అవసరం అక్కరు నీ మహిమశులు తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.